ఎర్నింగ్స్ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అందరం కూడా. ఓకే. సో ఈ ప్లాట్ఫామ్ని ముందుగా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్లో వచ్చాం, ఎవరొకరు మనకు రెఫర్ చేశారు, ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ మన చేతిలో పెట్టారు. తర్వాత మన బాధ్యత ఏంటంటే అసలు ప్లాట్ఫామ్ ఏంటిది, ఏ విధంగా పని చేస్తుంది, మనకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత. నువ్వు చెప్పినావు కదా సార్, అయిపోయింది, నువ్వు చెప్పినావు, నేను వేసిన అయిపోయింది, అంతా నువ్వే చూసుకుంటావు కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది పనికిరాదండి. ఇందులో ఎవరి పని వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే ఎవరికి ఆకలి అవుతుందో వాళ్ళే అన్నం తినాలి, కానీ నువ్వు చూసుకో, నేను డబ్బులు పంపిస్తా, కథం అయిపోయింది, చేసుకో. సో అటువంటి ఆలోచన మన గ్రోకాయిన్ జాయింట్ తీసుకురావడం జరిగింది. సో ఇందులో మెయిన్ ఏముందంటే ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒకరిని కలుపుతుంది, అందరినీ కూడా కలుపుకుంటా వెళ్తుంది. ఇది ఏఐ మాధ్యమం ద్వారా నడిచేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది కంప్లీట్ గా సెమీ డీసెంట్లైజ్, అంటే బ్లాక్ చైన్ లో BP20 బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది, సెమీ డీసెంట్లైజ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో ఇది రావడానికి ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఏదైతే డిఫాల్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదించే విధంగా ఒక ప్లాన్ ని డిజైన్ చేసి అందరి కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. ఇంతకుముందు ప్లాన్లు ఏవైతే నడుస్తున్నాయో వాటిలో లీడర్లు మాత్రమే బాగుపడుతున్నారు, ఇక్కడ లీడర్లు బాగుపడతలేరు. కాబట్టి ఈ సిస్టంలో ఆ యొక్క కాన్సెప్ట్ ని కంప్లీట్ గా తీసేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యే విధంగా సిస్టమ్ ని డిజైన్ చేయడం జరిగింది. పని చేసినా చేయకున్నా ఇక్కడ ఆటోపులు అందరికీ సమానమే అండి. ఫస్ట్ ఆటోపుల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని కూడా సమానమే. పని చేయాలనేది గ్యారంటీ ఏం లేదు, పని చేయకున్నా కూడా ఆటోపుల్స్ అనేది వస్తాయి. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానమైన ఇన్కమ్ తీసుకుంటాడు. ఎక్కడ? ఆటోబుల్ సిస్టంలో. ఇంకో సిస్టమ్ ఉంది, ఇంకో ఇన్కమ్ ఉంది ఇందులో, స్పాన్సర్ ఇన్కమ్. అది మాత్రం వేరండి. ఎందుకంటే అక్కడ ఎవరైతే కష్టపడతారో ఆ కష్టపడ్డ వాళ్ళ కష్టానికి ఫలితంగా ఇన్కమ్ అనేది కనిపిస్తుంది అక్కడ. ఓకే. సో ఈ సిస్టమ్ ఏం చేసిందంటే నెట్వర్క్ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తిరిగి రాయడానికి వచ్చింది. నెట్వర్క్ యొక్క చరిత్రను తిరిగి రాయడానికి వచ్చినటువంటిదే ఈ గ్రోకాయిన్ జాయింట్. ఇంకొకటి ఏంటంటే MLM సిస్టమ్ ఏదైతే ఉందో ఈ MLM సిస్టంలో ఎక్కువగా జనాల మీద ఆధారపడాల్సి వచ్చేది, కానీ ఇక్కడ ఆ యొక్క డిఫాల్ట్స్ ని కూడా తీసేసి కంప్లీట్గా ఆటో రిబర్త్ అనే సిస్టమ్ తీసుకొచ్చి కమ్యూనిటీని కూడా ఈ సిస్టమే జనరేట్ చేస్తూ అందరినీ విన్నింగ్ చేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. సో ఇంత అద్భుతమైన సిస్టమ్ ఉన్నప్పుడు విన్నర్స్ కాకుండా ఎలా ఉంటారండి? కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంవత్సర కాలంలో ఎంత లేదనుకున్నా కూడా ఒక 10 లక్షలు అయితే సంపాదించుకుంటాడు. కేవలం $100 ఒక సంవత్సర కాలంలో 10 లక్షలు సంపాదించడం అంటే నాట్ జోక్. చిన్న మాట చెప్తాను నేను, పెద్ద మాట కాదు, చిన్న మాట. 10 లక్షలు అనేది చిన్న మాట. ఓకే. సో అంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా ఇక్కడ వచ్చేటువంటి ఒక విన్నింగ్ కోసమే ఇదంతా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. గ్రోకాయిన్ జాయింట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ AI పవర్డ్ ప్రోగ్రామ్ డిజైనెడ్ టు కనెక్ట్ పీపుల్ ఐడియాస్, ఓకే, అండ్ స్మార్టర్ మోర్ ఎఫిషియంట్ వే. సో సింపుల్ అండి. ఇక్కడ జనాల యొక్క కోరికలు, ఆలోచనలు, నడవడిక ఏదైతే ఉందో వీటన్నిటిని గ్రహించి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జనాలకు అనుకూలంగానే సిస్టమ్ తీసుకురావడం జరిగింది. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే జనాల యొక్క మైండ్ సెట్ ని అర్థం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా సిస్టమ్ తేవడం అంటే అంత సింపుల్ గా సాధ్యమయ్యే పని కాదు. అయినా ఈ సిస్టమ్ ఒక్క రోజులో 2 రోజుల్లో కాలేదు కాబట్టి అది సాధ్యమైంది. 10 సంవత్సరాల కష్టం ఉంది ఈ సిస్టమ్ వెనకాల. కాబట్టి ఈరోజు ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండటానికి కారణమవుతున్నారు. ఓకే.
ఇది కంప్లీట్ గా ఏఐ మాధ్యమం ద్వారా రన్ అవుతుందని చెప్పాను. సో ఏఐ నడుపుకుంటా తీసుకెళ్తుంది. ఇది ఆ తర్వాత మనకి ఇక్కడ మెయిన్ హలో, వాయిస్ వినిపిస్తుందండి ఎవరైనా? క్లియర్ ఉంది సార్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రవీణ్ సార్ కొంచెం అలర్ట్ గా ఉండండి. హలో ప్రవీణ్ సార్, మళ్ళీ వాయిస్ పోయిందా ఏంటి? ఇంకా ఎవరైనా? నాగరాజ్ సార్, క్లియర్ ఉంది సార్, వాయిస్ ఎవరండి ఎవరు క్లియర్ ఉంది, పర్సన్? ప్రవీణ్ క్లియర్ ఉంది. క్లియర్ ఓకే క్లియర్ ఓకే, సార్, డన్ డన్ వాయిస్ డన్. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి, స్క్రీన్ థ్యాంక్ కూడా యూ. షేర్ అవుతుంది సార్. కొంచెం రెస్పాండ్ కండి నేను పిలిచినప్పుడు, ఎందుకంటే నాకు మళ్ళీ డౌట్ నాకు గా ఉంటుంది. వేరే మళ్ళీ కాల్ అయ్యో నా వచ్చింది వాయిస్. సార్, వేరే కాల్ వచ్చింది, అందుకని ఆ కాల్ ఉన్నా. ఓకే ఓకే, ఓకే డన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఈ సిస్టమ్ లో ఇంకా అద్భుతమైన విషయాలు కొన్ని ఉన్నాయండి. సో ఈ సిస్టమ్ ప్రపంచంలో ఉన్నటువంటి ధనికుల యొక్క ఆలోచనను కూడా ఈ సిస్టమ్ ఇన్పుట్ చేసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఉన్న ధనికులు ఏ విధంగా వాళ్ళు ధనికులు అవుతున్నారు, ఏ మైండ్ సెట్ ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ కూడా మన సిస్టము దాన్ని గ్రహించి దాన్ని కూడా ఇన్పుట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ సిస్టమ్ మెయిన్ గా 4 మెథడ్స్ మీద రన్ అవుతుంది. 4 మెథడ్స్ మీద రన్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఓకే, ఏదైతే రిబర్త్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా కోడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ని ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఎంత పంచాలో కరెక్ట్ పంచడానికే కోడింగ్ చేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మార్చడానికి ఏముండదు, ఒకసారి కోడింగ్ చేశారంటే అది అయిపోయింది, అది అదే సిస్టమ్ రన్ అవుతూ వెళ్తుంది. సో ఫస్ట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, ద క్యాల్కులేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. రెండవది అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్. అన్లిమిటెడ్ రిబర్త్ సిస్టమ్ అండి. సో ఈ రిబర్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఈ సిస్టమ్ కి హైలైట్ అండి. ఈ సిస్టమ్ కి హైలైట్ అదే, ఎందుకంటే కమ్యూనిటీ మీద డిపెండ్ కంప్లీట్ గా కాకూడదు అనుకుంటే రివర్స్ సిస్టమ్ ఉండాలి. సో దానికోసమే ఈ రివర్స్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఆటోబుల్ సిస్టమ్ లో మెయిన్ డిఫాల్ట్ ఏంటంటే కమ్యూనిటీ. సార్ వాయిస్ రావట్లేదు సార్. ప్రకాష్ సార్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. రైట్ రైట్ రైట్, ఓకే, డన్. సో మనకు మెయిన్ ఆటోపోల్ సిస్టమ్స్ లో ఏదైతే డిఫాల్ట్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్స్ అన్నిటిని కూడా తొలగించి కొత్త రకంగా ప్రతి ఒక్కరి విన్నింగ్ కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ సిస్టంలో మెయిన్ ముఖ్యాంశం ఏంటంటే రివర్స్ సిస్టమ్. ఈ రివర్స్ సిస్టమే ఈ యొక్క సిస్టమ్కి హైలైట్ అండి. ఎందుకంటే ఆటోపుల్ అంటేనే కమ్యూనిటీ మీద డిపెండ్ కావాలి, కమ్యూనిటీ రాకుంటే ఆటోపుల్ ముందుకు నడవదు. కాబట్టి ఈ కమ్యూనిటీ మనమే తయారు చేస్తే బాగుంటది కదా అనే ఉద్దేశంతో ఈ ఆలోచన చేసి ఇక్కడనే 66% కమ్యూనిటీని మన సిస్టమే తయారు చేస్తుంది. 66%, అంటే బయట మనం 34% కమ్యూనిటీ మీద మాత్రం డిపెండ్ కావాలి. అంటే ఒకరికి ఆటోపుల్ రావాలంటే 3 ఐడీలు రావాలి, అందులోకి వెళ్ళి 2 ఐడీలు సిస్టమే జనరేట్ చేస్తుంది, ఒక్క ఐడి మాత్రం బయట నుండి రావాలి. చూడండి ఎంత ఈజీ చేసేసిందో సిస్టమ్, ఎంత ఈజీ చేసిందో.
ఓకే, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనకు అద్భుతమైన సిస్టమ్ వచ్చింది. దీంట్లో 100% దీంట్లో 100% మనము విన్ అవుతామని మనం అప్పుడే ఫిక్స్ అయిపోవాలి. ఓకే, సో ఇక నెక్స్ట్ ద పవర్ ఆఫ్ రీఇన్వెస్ట్మెంట్, మూడో మెథడ్. సో ఇది బిలియనర్స్ ఫార్ములా అండి. బిలియనర్స్ ఎలా ఆలోచిస్తారంటే వచ్చినటువంటి డబ్బుల్ని ఏదో తీసుకొచ్చి మొత్తం తీసుకొని దాన్ని ఖర్చు పెట్టడం కాదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వచ్చినటువంటి డబ్బుల్లో ఓన్లీ 20% తీసుకొని మన అవసరాలకు వాడుకొని మిగిలిన 80% ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు. రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మళ్ళీ డబ్బుని డబ్బుతోనే సంపాదిస్తూ పోతుంది. కాబట్టి బిలియనర్స్కి ఎప్పుడు కూడా ఈ డబ్బుల యొక్క ప్రవాహం అనేది ఆగదు. వాళ్ళకు ఎప్పటికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మైండ్ సెట్ అంటే ఎక్కువ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అయ్యేది మెథడ్ ఇదే. ఓకే, సో ఇది మన సిస్టమ్కి ఇంకా హైలైట్ అండి. ఇకపోతే ఇంకో హైలైట్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో మన డబ్బు కాంపౌండ్ అవుతూ వెళ్తుంది చూడండి, అది హైలైట్ అండి. ఇంట్లో మన డబ్బు కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. దాంతో పాటుగా మన ఐడీస్ కూడా కాంపౌండ్ అవుతూ వెళ్తున్నాయి. ఇవి రెండు కూడా హైలైట్ మన సిస్టంలో. సో ఇవి రెండు కూడా ఈ సిస్టమ్ని 100% సక్సెస్ చేయడానికి ఉపయోగపడ్డటువంటి మెథడ్స్ అండి. కాబట్టి చూడండి, మనం పెట్టేది ఓన్లీ $100, కొన్ని వచ్చేది ఇన్కమ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఓకే, సో ఇది మన మెథడ్స్ అండి. ఇకపోతే విజన్ చాలా సింపుల్ అండి. ఒక స్మాల్ అమౌంట్తో ఒక సస్టైనబుల్ గ్రోత్ తీసుకురావడానికి కంపెనీ అనేది ముందుకెళ్తుంది. సస్టైనబుల్ గ్రోత్. ఓకే, కంపెనీ యొక్క గ్రోత్, మన యొక్క గ్రోత్ ఒక చక్కటి రీతిలో ముందుకెళ్ళడానికి ఒక చిన్న అమౌంట్తో ప్రతి ఒక్కరు డెవలప్ కావడానికి, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఈ సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే ఏం లేదండి, ఇది స్మార్టర్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తుంది. ప్రతి ఒక్కరి విన్నింగ్ కోసం 100% సక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నము పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల సాధ్యం అవుతుంది. సో ఆ విధంగా ఫాలో అవుతూ వెళ్తుంది. ఓకే, మరి ఇందులో మనం ఏం చేయాలి, ఎలా పని చేయాలి? సో ఇందులో వెరీ సింపుల్ అండి. రావడము $100 వన్ టైం పేమెంట్, మళ్ళీ పేమెంట్ చేసే అవసరం లేదు. జీవితంలో ఒకే ఒకసారి మాత్రం ఇందులో పేమెంట్ చేయాలి, అంతకంటే ఎక్కువ లేదు. ఆ తర్వాత సంపాదనే. సో ఎలా అనేది చూద్దాం మనం, ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇందులో మనము పేమెంట్ చేసే ముందు మనం చేయాల్సింది మెయిన్ ఏంటంటే వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడము. మన వ్యాలెట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మన వ్యాలెట్ మనమే క్రియేట్ చేస్తే మన వ్యాలెట్ ఎవరి చేతిలో వెళ్ళదు కాబట్టి మనం సేఫ్గా ఉంటాం. అదే మన వ్యాలెట్ వేరే వాళ్ళ చేత చేయించి వేరే వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి, ఆ 12 వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ 12 వర్డ్స్ ఎవరి దగ్గర అయితే పోతాయో ఆటోమేటిక్గా మన వ్యాలెట్ వాళ్ళ చేతిలో ఉన్నట్టే. సో డబ్బు ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్ వరకు ఓకే, ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు మనిషికి ఆశ పుడుతుంది. అరే ఇంత డబ్బు వస్తుంది, చలో వ్యాలెట్ ఫ్రేజ్ మన దగ్గర ఉంది కదా, లాగిన్ చేద్దాం, కొట్టేద్దాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి ఇన్కమ్ పరంగా, డబ్బుల పరంగా ఎవరిది వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరి వ్యాలెట్ వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి, ఎవరి వ్యాలెట్ వాళ్ళే ఆపరేట్ చేయాలి. అప్పుడైతేనే మీ వ్యాలెట్ సేఫ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాలెట్ క్రియేట్ చేయడం కానివ్వండి, దాని యొక్క ఫ్రేజెస్ రాసుకోవడం కానివ్వండి,
ఓకే, ఒకవేళ వ్యాలెట్ పోతే దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అప్పుడైతే మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు, వీళ్ళు లేకుంటే లేకుంటే చెప్పలేరండి. మీకే తెలియనప్పుడు మీరు వేరే వాళ్ళకి ఎలా చెప్తారు? సాధ్యపడదు అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాలెట్ గురించి మాత్రం నేర్చుకోవాలి. సో వ్యాలెట్లలో ముఖ్యంగా చాలా రకాల వ్యాలెట్స్ ఉంటాయి. ఓకే, సారీ ఫ్రెండ్స్, మధ్యలో కాల్ వచ్చింది, దాన్ని కట్ చేస్తే మళ్ళీ సౌండ్ పోయిందనుకుంటున్నాను. సౌండ్ ఒకసారి నాకు వస్తుందో లేదో ఒక్కసారి క్లారిటీ ఇస్తే మళ్ళీ ముందుకెళ్దాం మనం. వస్తుంది సార్, రైట్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనకు వ్యాలెట్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోదగినటువంటి వ్యాలెట్స్, ఒకటి సేఫ్ పాల్, రెండవది బిట్గెట్. 2 వ్యాలెట్లు వాడుకోండి. ఎందుకంటే మనం కొంచెం మన అకౌంట్ సేఫ్గా ఉండాలంటే ఈ వ్యాలెట్స్ వాడుకోండి. ట్రస్ట్ వ్యాలెట్ అస్సలు వాడకండి, ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్లో స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ట్రస్ట్ వ్యాలెట్ వాడకండి. ఓన్లీ వాడండి సేఫ్ పాల్ వాడండి, బిట్గెట్ వాడండి. బిట్గెట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గూగుల్ అథెంటికేటర్ దానికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి వాడండి, ఇవి వాడడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో ఈ వ్యాలెట్స్ మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలి. దానికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి యూట్యూబ్లో. హౌ టు క్రియేట్ సేఫ్ పాల్, హౌ టు క్రియేట్ బిట్గెట్. ఓకే, ఇవి కొట్టామనుకోండి దానికి సంబంధించిన రకరకాల వీడియోస్ వస్తాయి. మనకు అర్థమయ్యే వరకు చూడాలి, అర్థమయ్యే వరకు చూసి వ్యాలెట్ మనమే క్రియేట్ చేసుకోవాలి. వ్యాలెట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ స్పాన్సర్ని అడగాలి. మీకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళని అడగాలి. ఇందులో క్రాస్ మాత్రం చేయకూడదు. ఇప్పుడు ఎవరి టీం వాళ్ళే తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప పక్క వాళ్ళ టీం గుంజుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఇక్కడ లెవెల్ ఇన్కమ్ లేదు, ఓన్లీ డైరెక్టే. కాబట్టి పక్కల టీం డిస్టర్బ్ చేయకూడదు, ఎవరి టీంని వాళ్ళకి వదిలేయాలి, ఎవరిది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో ఇది వ్యాలెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. ఇకపోతే వ్యాలెట్ గురించి ఈ టెక్నికల్ సెషన్ మనం ఎవ్రీ సండే నిర్వహిస్తున్నాం కాబట్టి నిన్న ఆల్రెడీ వ్యాలెట్ గురించి చెప్పాం. మళ్ళీ నెక్స్ట్ సండే కూడా వ్యాలెట్ గురించి చెప్తూ మిగతా అన్ని విషయాలు మనము తెలుసుకుందాం. సో ప్రతిసారి మనం తెలుసుకుంటూ ఉండాలి, అప్పుడైతేనే మనకు అవగాహన అనేది వస్తుంది. ఓకే, రైట్. ఇకపోతే మనకు ప్యాకేజ్ అండి, ప్యాకేజ్ వచ్చేసి $100. మనం $100 రావడం వల్ల మనకు 2 ఐడీస్ జనరేట్ అవుతున్నాయి $50 ఓకే, $50 2 ఐడీస్ జనరేట్ అవుతున్నాయి. ఆ 2 ఐడీస్ కూడా ఆటపూల్లో వెళ్ళి నిలబడుతున్నాయి. సో $50 వచ్చినటువంటి ఐడీస్ నుండి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఫస్ట్ మనం ఇందులో ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయనేది మాట్లాడుకుంటే కేవలం 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి, ఓన్లీ 2. ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో ఇందులో వర్కింగ్ ఉంది, నాన్ వర్కింగ్ ఉంది. నాన్ వర్కింగ్ అనేది రిప్రజెంటేటివ్ ఇన్కమ్, అంటే మీకు ఏదైతే ఆటపూలు వస్తుందో ఆ ఆటపూలు నుండి వచ్చే ఇన్కమే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఇది వేరండి, మీరు ఎవరికన్నా రెఫర్ చేస్తే వాళ్ళ నుండి వచ్చేదే స్పాన్సర్ ఇన్కమ్. ఓకే, కానీ స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడ చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది, దాని గురించి ముందు ముందు తెలుసుకుంటాం. స్పాన్సర్ ఇన్కమ్ ఎంత చూడండి, $5. స్పాన్సర్ ఇన్కమ్ ఎంత, ఓన్లీ $5. ఈ $5 ఒక ఐడి మీద వస్తుంది, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అయినప్పుడు వచ్చేటి 2 ఐడీస్ అండి.
मैडम मैं जूम सेशन में हूँ। हेलो సార్ వాయిస్ ఉందా నాది? హలో వస్తుంది సార్, వస్తుంది. ఓకే ఓకే రైట్. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ 2 ఐడీస్ జనరేట్ అవుతాయి కాబట్టి మనం రెఫర్ చేయగానే ఒక వ్యక్తి దగ్గర నుండి మనకు $10 వస్తాయండి. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఉండదు, గమనించాలి. ఓన్లీ రెండు ఇన్కమ్లు, ఒకటి స్పాన్సర్ ఇన్కమ్, రెండవది రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో స్పాన్సర్ ఇన్కమ్ లో చాలా గొప్పనైన ఇన్కమ్ ఉంది, అది చెప్తాను వినండి. ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లతో అవసరం లేదు, పెద్ద పెద్ద టీంలు చేసే వాళ్ళతో అవసరం లేదు. కొందరు ఫోన్ చేసి, సార్ నాకు చాలా పెద్ద టీం ఉంది, అందరినీ దించదు సార్ అంటారు. ఇక్కడ టీంతో పని లేదండి. మెయిన్ ఏంటంటే ఓన్లీ డైరెక్ట్ తోనే పని, ఓన్లీ డైరెక్ట్ తోనే పని. కాబట్టి మీరు ఎందరినైతే డైరెక్ట్ చేసుకుంటారో అందరి మీద మీకు ఫస్ట్ టైం ఒక్కొక్కరి మీద $10 వస్తాయి. సపోజ్ మీరు ఒక 100 మెంబర్స్కి రెఫర్ చేస్తే 100 × 10 $1000 వస్తాయి. కానీ తర్వాత వచ్చే ఇన్కమ్ ఉంటుందండి, మామూలుగా ఉండదు అది. వాళ్ళకు ఫస్ట్ స్టార్టప్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మళ్ళీ మీకు $20 ఇస్తారు ఫస్ట్ స్టార్టప్లకి. సెకండ్ స్టార్టప్లకి $40 ఇస్తారు. థర్డ్ స్టార్టప్లకి 80 ఇస్తారు. ఫోర్త్కి 160, ఫిఫ్త్కి 320. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఒక 10వ స్టార్టప్ల వరకు ఒక్కొక్కరు మీకు $20,000 సంపాదించి పెడతారండి. 100 మంది ఉంటే ఎంత వస్తాయి ఒకసారి చూడండి. 100 × 20 ఎంత అవుతున్నాయి? $20,000, సారీ $20 లక్షల అవుతుంది. ఓకే, అంటే మీకు వచ్చే ఇన్కమ్ దాదాపు 100 మంది ఉంటే మీకు వచ్చే ఇన్కమ్ 20 కోట్లు. మీరు డైరెక్ట్ రెఫరల్ 20 మందిని అంటే 100 మందిని చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ 20 కోట్లు అండి. సో ఇప్పుడు టార్గెట్తో పని చేయండి. ఎంత ఎంత సంపాదించుకోవాలనుకుంటే అన్ని రెఫరల్స్ ఇవ్వాలి, చక్కగా సంపాదించుకోవచ్చు. అంత అద్భుతమైన అవకాశం. ఇకపోతే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. అసలు రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే ఏంటిది చూద్దాం. సో రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అనేది మనకు ఆటోపూల్లో ఒక భాగం అండి. ఆటోపూల్ ఇన్కమ్ మనకి ఏదైతే వస్తుందో అందులోకి వెళ్ళి ఓన్లీ కొంత భాగం మాత్రమే మనకు ఇస్తుంది చూడండి, అదే రిప్రజెంటేటివ్ ఇన్కమ్. సో యాక్చువల్గా మనము ఫస్ట్ మనకు 3 మీద వస్తుందండి. ఎంత వస్తుంది? మనం 40 ఇస్తున్నాం కాబట్టి మనకు 40 3 ఐడీలు ఇస్తాయండి. అంటే $120 వస్తాయి. ఈ $120లో ఓన్లీ మనకు $20 ఇస్తుంది, మిగతా $100 తోటి మన ఐడీస్ రీబర్త్ అవుతాయి. సో ఈ $20 ఏవైతే ఉన్నాయో అదే మనకు రిప్రజెంటేటివ్ ఇన్కమ్. $100 ఏమవుతున్నాయి? మన ఒక ఐడి కాస్త 2 ఐడీలుగా రిబర్త్ అవుతుంది. మరి మనకు ఒకటి ఐడి ఉందా? 2 ఐడీలు ఉన్నాయి కదా, ఇంకో ఐడి ఉంది కదా, దానికి కూడా 3 ఐడీలు వచ్చి $120 ఇస్తాయి. అది కూడా రిబర్త్ అయ్యి మళ్ళీ లైన్లో వెళ్ళి నిలబడతాయి. అంటే మనకు ఫస్ట్ 2 ఐడీలు వచ్చాయండి, ఆ 2 కాస్త 4 అయ్యాయి, 4 కాస్త 8, 8 కాస్త 16, ఇలా పెరుగుతూ పోతాయి. 10 ఆటపుల వరకు 2000 ఐడీని దాటిపోతాయండి. ప్రతి ఒక్క ఐడి మీద మీకు $20 వస్తాయి. అంటే 2000 ఐడి మీద ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి. 2005 × 20. సో మీకు వచ్చే ఇన్కమ్ చూడండి, $40,000. టోటల్ లెక్కేసుకుంటే $40,000. నేను దాని యొక్క చార్ట్ కూడా గ్రూప్ లో ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉన్నాను, మీరు దాన్ని చూడొచ్చండి. ఓకే, సో $40,000 అంటే దాదాపుగా 36 లక్షలు. మనం 90 రూపాయలకు అమ్మినా కూడా 36 లక్షలు. 36 లక్షల రూపాయలు మీకు 3 సంవత్సరాలు వస్తే ప్రాబ్లం ఏమని చెప్పండి? నెలకు 1,00,000 పడుతుంది కదా. సో ఆ విధంగా నాన్ వర్కింగ్ వాళ్ళు కూడా ఇందులో
అద్భుతంగా సంపాదించవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, సో రిప్రజెంటేటివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకున్నా కూడా వచ్చేటువంటి ఇన్కమ్ రిప్రజెంటేటివ్ ఇన్కమ్. ఓకే, సో ఇది సిస్టమ్ అండి. ఇకపోతే మరి సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. ఏంటంటే మినిమము $10 మనం విత్డ్రా పెట్టుకోవాలి, దానికి $20 మన వ్యాలెట్లో ఉండాల్సి ఉంటుంది. రెండో పాయింట్ వచ్చేసి మనకు ఎప్పుడైతే విత్డ్రా పెట్టుకుంటామో ఇన్స్టాంట్ విత్డ్రాలు వచ్చేస్తాయి, కానీ 5% ఛార్జ్ అనేది పడుతుంది. మీరు $100 విత్డ్రా పెట్టుకుంటే అందులోకి వెళ్ళి $5 కట్ అయి $95 వస్తాయి. ఇకపోతే మనం ఒకేసారి మాత్రమే డిపాజిట్ చేయాలండి, మళ్ళీ మళ్ళీ డిపాజిట్ చేయకూడదు, అది ఒకసారి గమనించాలి. ఒకసారి మాత్రమే $100 డిపాజిట్ చేస్తే ఇందులో సరిపోద్ది. మళ్ళీ నేను ఎక్కువ డిపాజిట్ చేస్తా అంటే మధ్యలో ఆగిపోద్ది, నాదే ఆగిపోయింది. కాబట్టి అలా మళ్ళీ మళ్ళీ కొత్త ప్రయోగాలు చేయకండి. ఓకే, సో ఇది మన సిస్టమ్ యొక్క గొప్పతనం అండి. సో థ్యాంక్ యూ, ఇంతసేపు చక్కగా మీరు విన్నారు. సో ఎవరికెంత అర్థమైందో మనము తర్వాత తెలుసుకుందాం. ముందుగా మనకు ఇందులో ఈ సిస్టమ్ అర్థం చేసుకొని వచ్చి చక్కగా పని చేసుకుంటా వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో చాలా అద్భుతమైన సిస్టమ్, ప్రతి ఒక్కరి జీవితాలు 100% ఇందులో మారుతాయి, దర్ ఈస్ నో డౌట్. ఓకే, సో ఇది మన సిస్టమ్ అండి. సో మనకి ఇందులో ఇప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం కొంత షేరింగ్ తీసుకుందాం. హ్యాండ్ రైజెస్ ఉన్నవి. ఓకే,